అందరికీ నమస్తే అండి. వారం క్రిందట ఏమని జగన్మోహన్ రెడ్డి మార్క్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ ఒకటి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అభివృద్ధి, అక్కడికి వెళ్ళి అక్కడ నించొని జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూపిస్తూ ఒక సెల్ఫీ ఫోటో దిగి మాకు పంపించాలని చెప్పేసి ఒక లింక్ ఒకటి ఇచ్చేశారు. జగనన్న మార్క్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ ఒకటి వేసేసారు. వారం రోజులు బట్టి ఓదరగొట్టారు. నేను ఒక ట్వీట్ వేసేసాడు. ఏమని మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, మేము ఇచ్చిన పిలుపు మేరకు జగనన్న మార్క్ మనం ఏదైతే తీసుకొచ్చామో దాన్ని విజయవంతం చేసినందుకు అని చెప్పేసాను. పట్టుమని ఈడిస్తే ఒక 100 ఫోటోలు రాలా, గట్టిగా లెక్కెత్తే ఒక 100 మంది కూడా పంపించాలి. 100 మంది వద్దు, జగన్మోహన్ రెడ్డిని తీసేస్తే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యే కూడా ఇగో జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా చేసింది ఇది అని చెప్పేసి ఆయన కూడా ఫోటోలు పంపించలా, ఏ ఒక్కరూ పంపించలా. వీళ్ళు పంపించిన 100 మందికి ఏకంగా విజయవంతం చేసేసారు ఆ కార్యక్రమాన్ని. ఎక్కడ చూడు, ఏ ఫోటో చూడు, రోడ్డు మీద నిలబడతాడు, ఆకాశం వైపు చూపిస్తాడు. అక్కడ ఏం చేసేడు అంటే ఉండదు, ఊరు పేరు ఉండదు, దానికి ఒక పద్ధతి ఉండదు. ఊరికే ఇలా సెల్ఫీ దిగి పంపించేస్తారండి. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు, అక్కడ ఏముంది, కొన్ని ఏదైనా కట్టాడా చేసాడా వివరాలన్నా ఉండాలిగా. కావాలంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో చూడండి ఒకసారి. కనీసం వివరం లేకుండా అయితే ఉండదు కదా. ఇప్పుడు రోడ్డు మీద దిగి ఫోటో పంపించావు, దాని అర్థం ఏంటి? ఆ రోడ్డు వేసేయడానా, లేదంటే ఆ రోడ్డుకి మరమ్మతులు చేసేయడానా, ఇంకోటి ఏదైనా చేసేయడానా? దానికి రీజన్ ఉండదు. ఇంకొకటి ఎక్కడో అనుకుంటా రోడ్డు మీద నించున్నాడు, చెయ్యేమో ఆకాశం వైపు చూపిస్తున్నాడు, దాని అర్థం ఏంటి? క్లియర్గా ఈ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించాడు కానీ అభివృద్ధి, రాష్ట్రానికి మేలు చేసాడు, డెవలప్మెంట్ చేసాడు, అలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు మేము ఫోటోలు పంపిస్తానికి అని చెప్పిన వాళ్ళే ఒప్పుకున్నారు. పంపించిన ఫోటోలు ఒక 20-30 ఉంటాయి. అప్పుడు 100 వేసుకోండి గట్టిగా, వాటినే అటు తిప్పి ఇటు తిప్పి ఫస్ట్ వేసిన పోస్టులు ఎవరైతే ఫోటోలు ఉన్నాయో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ లాస్ట్లో వేసి మళ్ళీ ముందుకు తీసుకొచ్చి అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళే ఎవరైతే ఒక 100 మంది పంపించారో ఒక 100 మంది కూడా ఉంటారు అనుకోండి, వాళ్ళ ఫోటోలు అటు తిప్పి ఇటు తిప్పి ముందు వెనక ముందుకి ఒక ఫోటోలు వచ్చేసి జగనన్న చేసేసాడు. చేసింది లేదు, సచ్చింది లేదు నాయన. ఉంటే మనకు 11 రావు, మనకు వచ్చినవి 11. జనాలకు తెలియదు నువ్వేం చేసావు అనేది. నిజంగా నీ హయాంలో అంత డెవలప్మెంట్ జరుగుండి ఎవరికైనా ఉపాధి దొరికి ఉంటే కనుక నీకు 11 ఎందుకు వస్తాయి? నీకు 11 వచ్చినప్పుడైనా సరే మనం ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు కదా, అలాంటి కార్యక్రమాలకు మనం పిలుపుని ఇవ్వకూడదు కదా. ఇవాళ ప్రతి ఒక్కరూ డిబేట్లే, వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసాను, వీళ్ళు ఏదో అన్నారని చెప్పేసాను, లేదంటే ఇంకొక ఆయన ఏదో మాట్లాడారని చెప్పేసాను. దాని గురించి కాదు, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడమనండి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మనండి. మనం చేయాల్సింది అది. మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడితేనే బాగుంటుంది. తప్పితే నేను అసెంబ్లీకి రాను, మీరు ఫోటోలు పంపించండి, సెల్ఫీలు దిగండి, వీడియోలు తీయండి, ఎవరైనా మాట్లాడండి అయ్యా. ఫోటోల వరకు ఓకే పక్కన పెట్టండి. ఫోటోలు పక్కన పెట్టేస్తే ఇగో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఇది అని చెప్పేసి మీ సాక్షిలో కానీ, మీ అధికార ప్రతినిధులు కానీ, లేదంటే మీ కార్యకర్తలు కానీ, మీ నాయకులు కానీ ఏ ఒక్కడైనా సరే ప్రెస్ మీట్లో కానీ, లేదంటే నార్మల్ సెల్ఫీ వీడియో కానీ ఇగో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి అని చెప్పేసి ఎవడన్నా మాట్లాడతాడా? ఎవడో మాట్లాడతాడు. సాక్షిలో 24/7 చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళిద్దరే మెయిన్. వాళ్ళపైన చర్చలు, వాళ్ళపైన డిబేట్లు, ఎవడు మాట్లాడినా వాళ్ళ గురించే మాట్లాడతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేట్రా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, దాని గురించి చెప్పంటారంటే దాని గురించి చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు, రాష్ట్రం ఇంకా ఎందుకు ముందుకెళ్ళలేదని మాట్లాడతాడు ఒక మేధావి. 2004 నుంచి 2014 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు ఉమ్మడి రాష్ట్రంలో. ఒక 6 ఏళ్ళు అనుకుంటా, 5 సంవత్సరాలు 3 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు చేశారు, తర్వాత రోషయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు. మళ్ళీ 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది. అవునా? మరి ఆ మధ్యకాలాన్ని ఎవరికి ఇస్తారు? మీ అమ్మోళ్ళకి ఇస్తారా? మరి 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు కదా, మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు? అంటే పరిపాలన గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాత్రమే తీసుకోవాలి, అదే లెక్కలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డిది, రోషయ్య గారిది, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డిది, లేదంటే 19 నుంచి 24 వరకు, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేశారు ముఖ్యమంత్రిగా. 19 నుంచి 24 వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రిగా ఉన్నది. మరి ఆ పీరియడ్ కూడా తీసుకోవాలి కదా, అది తీసుకోరు. 14 ఏళ్ళు
ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ళు, ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ళు, రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 ఏళ్ళు. అదే ప్రామాణికంగా తీసుకుంటారనమాట. మీరు చెప్పండి, 14 ఏళ్ళు పరిపాలించారు కదా, మీరు ఏం చేశారు? మరి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఏం చేశారు కూడా చెప్పాలి కదా. మన రాజశేఖర రెడ్డి దేవుడు, వీరుడు, సూర్యుడు అన్నీ చెప్తారు, బాగానే ఉంది. చేసింది ఏమో చెప్పాలి కదా, అది కూడా చెప్పాలి కదా. మనం దాని గురించి కూడా మాట్లాడాలి కదా. మనం ఎక్కడికో దశాబ్దాల కిందకి వెళ్ళిపోయి మాట్లాడుకొని గొడ్డలు దించుకోవడం అవసరం లేదు. ప్రస్తుతం మాట్లాడుకుంటే చాలు. లాస్ట్ 5 ఏళ్ళు, లాస్ట్ 10 ఏళ్ళు కానీ మొదలు పెట్టుకొని మాట్లాడితే సరిపోద్ది. 1990లో ఏం జరిగింది, 70లో ఏం జరిగింది, 30లో ఏం జరిగింది, మనం పుట్టకముందు ఏం జరిగింది, అవన్నీ మనకు అనవసరం. అది మాట్లాడుకుంటే అతి మాటల కింద ఉంటుంది. వాస్తవాల్లోకి వచ్చి వాస్తవాలు మాట్లాడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి చేసింది చెప్పండి, చెప్పే ప్రయత్నం చేయండి. నిన్న మొన్నటి వరకు విశాఖ ఉక్కు అమ్మేశారు అని చెప్పేసి గోలగోల చేశారు. నిన్న ఒక వార్త బయటకు వచ్చింది, కేంద్రం ప్రత్యేక సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. 11,000 కోట్లు 11,000 కోట్ల చిల్లర మొత్తానికి. అంతే, టాపిక్ డైవర్ట్ చేసేసారు. మళ్ళీ నిన్న సాక్షిలో డిబేట్ పెట్టేశారు. మా కేఎస్ ప్రసాద్, ఈశ్వర్ని, ఇంకొకరిని తీసుకొచ్చేసారు. అందులో ఏమని మాట్లాడతారంటే బిఆర్ నాయుడు గారి కారణం, లేదంటే ఈఓ గారి కారణం, లేదంటే చంద్రబాబు నాయుడు గారి కారణం, పవన్ కళ్యాణ్ గారి కారణం. నిన్న మొన్నటి దాకా విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ఏడ్చారు కదా. కేంద్రం ముందుకు వచ్చింది కదా ప్రత్యేక సహాయం అందించడానికి. మరి దాని గురించి డిబేట్ ఎవరైనా పెట్టండి, దాని గురించి పెట్టలా. ఎందుకు? ఇక డైవర్ట్ చేయాలి కదా. డైవర్ట్ చేస్తానికి అదొక అంశం అన్నమాట. దీని గురించి మాట్లాడుతుప్పుడు ఒక 4 రోజులు కాదు, 6 రోజులు కాదు, నెల అయినా సరే అసలు దాని గురించి ప్రస్తావన తీసుకురారు కదా. మళ్ళీ మాట్లాడితే దొరికేస్తామేమో అని చెప్పేసి అని భయం. కొంతమంది ఆర్టిస్టులను తీసుకెళ్ళిపోతారు అక్కడికి. ఆ ఆర్టిస్టుల చేత ధర్నాలో, నిరసన కార్యక్రమాలు. నిన్న మొన్నటి దాకా సాక్షులు అదే వచ్చింది. అమ్మేవాడు ఎవడో, కొనేవాడు ఎవడో, ఆడేవాడరా ఈడేవాడరా అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ ఉంటాయి చూడండి, తమిళస్ గట్ట ఉంటాయి. చాలామంది ఉపన్యాసాలు ఇస్తారు. కేఎస్ ప్రసాద్ కావచ్చు, లేదంటే ఈశ్వర్ గారు కావచ్చు, ఇంకా కొంతమంది మేధావులు కావచ్చు. మా దరిద్రానికి మాకు మేధావులు కొంతమంది దరిద్రులు ఉన్నారు. ఆ ప్రొఫెసర్ ఒకడు, ఆ సాయి ఒకడు, వాళ్ళు ఎందుకు మాట్లాడతారో వాళ్ళకే భయం ఉండదు. ఊరికే రుద్దేసే ప్రయత్నం అంతే. నేను చెప్పాను కదా, మధ్యతరగతి కుటుంబాలంట పని చేస్తానికి మనుషులు లేరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద కక్ష పెంచేసుకున్నారంట. ఆయన ఒక మేధావి ఉంటాడు, ఎవరో ఏదో మాట్లాడారని చెప్పేసి దానిపైన ఒక చర్చ. ఏమన్నా అంటే ఆయన అధికార ప్రతినిధి. బాబు, అధికార ప్రతినిధి మేము కాదన్నట్లా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పుకునే స్వేచ్ఛ కూడా ఉండదా? దానిపైన పెద్ద రచ్చ. ఏమని? దీని వెనకాతలు ఎవరు ఉన్నారో, దీని ముందు ఎవరు ఉన్నారో, ఎవరు మాట్లాడిపెడుతున్నారో. పార్టీ ఆఫీస్ నుంచి, అంటే పార్టీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అది లెక్కల్లోకి, అది పార్టీ లేను, అది పార్టీ చెప్పినట్టు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా మేము మాట్లాడుతున్నాం, ఇంకొకరు మాట్లాడుతున్నాం లెక్కల్లోకి రావు. మీకు ఆ మాత్రం తెలీదు. పైగా సుదీర్ఘకాలం పాటు మేము రాజకీయ విశ్లేషణ చేస్తున్నామని చెప్పుకొస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి విశ్లేషణ చేసేవయ్యా నువ్వు? చేయరు. పనికొచ్చే అంశాలపైన విశ్లేషణ ఉండదు, పనికిరాని అంశాలపైన బోల్డ్ విశ్లేషణ చేస్తాం మేము.